హలో. హలో. మాధవి గారు నమస్కారం అండి. నమస్తే. నేను సతనండి. బాగున్నారా? ఓకే. సత్తిపండు రైట్. సత్యపండు. బాగున్నా. ఒక ఇంటర్వ్యూ ఏంటి చాలా సంవత్సరాల తర్వాత కాల్? అవును, ఒక చిన్న ఇంటర్వ్యూ ఇస్తే మీరు టైం ఇస్తే ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. అవునండి. యాక్టింగ్ మానేసి ఇంటర్వ్యూలు ఎప్పుడు చేయడం స్టార్ట్ చేశారు? మళ్ళీ స్టార్ట్ చేశానండి, డబ్బులు లేక. ఓకే. సరే నేను రేపు అట్లా ఒకసారి నాకు రిమైండ్ చేస్తే నేను చెప్తాను. థ్యాంక్ యూ. సత్యన్న అంట ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పారంట కదా, వచ్చారు, బయట ఉన్నారు. సత్యన్న ఇప్పుడే కదా 2 సార్లు ఫోన్ చేశాడు, రేపు కాల్ చేయమని చెప్పాను. ఏమో మేడం, బయట ఉన్నారు, కాలింగ్ బెల్ పెడితే ఓపెన్ చేశాను, ఉన్నారు, మేడంకి చెప్పండి అని చెప్పేశారు. రమ్మని చెప్పాను కదా. సరే మేడం. హలో మాధవి గారు, సర్ప్రైజ్. నమస్తే. ఏం సర్ప్రైజ్? రేపు కాల్ చేయమని చెప్తే అట్లా ఇంటి దగ్గర వచ్చేసావా? కింద వచ్చి ఫోన్ చేసావా? అంటే వీఆర్ ఫ్రెండ్స్ గా పాత పరిచయం ఉంది, అందువల్ల చదువుతూ వచ్చాను. బాగున్నారా? కూర్చోండి. నేను కూర్చోవాలా? అంటే how are you? బానే ఉన్నాను. నమస్కారం. వెరీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ టైం. మిమ్మల్ని చూస్తే చాలా సీరియస్గా అనిపించింది నాకు. నేను సీరియస్గానే ఉన్నాను. అండ్ నాకు చాలా భయం వేసింది. అంటే మనం ఇద్దరం పాత ఫ్రెండ్స్ కదా, అంటే అప్పట్లో చిన్నప్పుడు యాంకరింగ్ చేస్తాం. ఎంత పాత ఫ్రెండ్ అయితే సత్తినా తెలియకడుగుతాను, ఇంటి దగ్గర వచ్చి అలాగా వెయిట్ చేస్తారా ఇంటర్వ్యూ ఇవ్వమని? ఎవరైనా ఇంటర్వ్యూ ఫోన్లో కావాలని అడుగుతారు. పరువు పోతుంది. ఎవరున్నారు? మీ కెమెరా వాళ్ళనే తెచ్చుకున్నావు కదా. అంటే సరే పాత ఫ్రెండ్ అని చెప్పేసి 2 రోజుల తర్వాత ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పానా? ఇప్పుడు చూడు, నేను రెడీ అయ్యాను బర్త్డే పార్టీకి వెళ్ళాలని. నేను పొలిటికల్ ఇంటర్వ్యూస్ ఇస్తా ఇట్లా రెడీ అవుతానా? ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తున్నా అని చెప్తే ఇంటి బయట వచ్చి వెయిట్ చేస్తావేంటి సత్తి? అంటే ఆ చనువు ఉంది కదా అని ఆ ఉద్దేశంతో ఇంటి దగ్గర వచ్చి వెయిట్ చేసే వాళ్ళు నేను తప్ప ఎవరిని చూడలేదు. చూడు సత్తిపండు, నాకు అసలు. ఎనీవే, ఫర్గెట్ అబౌట్ దట్. I want to tell you something. While anchoring those days, till these days, I am learning English super. నాకంటే బాగా మాట్లాడుతున్నా సత్తి. బాగా మాట్లాడుతున్నా. Yeah, speaking English course taking in Amirpet. Oh, taking Yeah, okay. You said learning, now you are taking. Learning ఒకటి కదా, అంటే నేను నేర్చుకున్నాను. That is wrong. Okay. You take English class. బాగా ఇంగ్లీష్ వచ్చింది. So we will talk about something else. No, because all English. No. మరి వాట్ అబౌట్ తెలుగు పీపుల్? No, అప్పుడప్పుడు ఇంగ్లీష్ నాకు వస్తుంది. నాకు ఎందుకంటే ఫ్లోలో వచ్చేస్తుంది. It can't be helped by anybody, this government also. BJP government or district? There is no BJP government in Andhra, Telangana. No, central government or state government. రేవంత్ రెడ్డి కూడా ఏం చేయలేకపోతున్నాడు. దిస్ బెటర్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ చాలా బాగా నేర్పిస్తున్నారు. అమెరికన్ యాక్సెంట్ నేర్పిస్తారు. సో ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కంటే కూడా అక్కడ వెళ్తే మంచిగా దిస్ ఈస్ సతి సత్యాన సతి పంటు అని మాట్లాడచ్చు. ఆ స్లాంగ్ లో మాట్లాడచ్చు. ఎస్, బాగుంటుంది. సో ఐ విల్ ట్రై. కానీ అప్పుడప్పుడు ఫ్లోర్లో వచ్చేస్తే యూ ప్లీజ్ అడ్జస్ట్, నేర్చుకో, తెలుసుకోవచ్చు ఏంటో. నీకు ఒకవేళ అర్థం కాకపోతే ఐ విల్ టాక్ ఇన్ తెలుగు ఆల్సో. అయితే చాలా యూట్యూబ్లో మీ ఇంటర్వ్యూలు చూశాను. తెలుగు మీడియమే, తెలుగే. ఐఎమ్ టాకింగ్ ఇన్ తెలుగు. నో, చాలా ఇంటర్వ్యూలు చూశాను. బాగా పాలిటిక్స్ గురించి చాలా బాగా మాట్లాడుతున్నాను. చాలా మెచ్యూరిటీగా అనిపిస్తుంది. When I am seeing as an audience, she is developing, most developing అన్నట్టు I feeling. డెవలపింగ్, అంత డెవలపింగ్ అంటే ఇప్పుడు జనాల వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ అసలు వీళ్ళు ఎప్పుడు కలిసి పనిచేశారు అని చెప్పాలి కదా. ఇంట్రడక్షన్ లేకుండా ఇన్వాల్వ్ అయిపోతే పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి? రాని కూర్చోవాలని కోపడేసరికి నాకు కొంచెం కోపడేసరికి సత్తి ఒకసారి ఆడియన్స్ అడుగుదాము. ఇంటర్వ్యూ కాల్ వచ్చింది చూసారా? సరే ఇస్తానన్నానా? ఇంటి బయట వచ్చి వెయిట్ చేస్తే కోపం రాదా అండి ఎవరికన్నా? మళ్ళీ చూడు, ఏం తెలియని అమాయకులా ఆ మొహం చూస్తే ఇంకేం అనలేను. అప్పట్లో ఆ రోజుల్లో 2006లో మేము మా టీవీలో యాంకరింగ్ చేసేవాళ్ళం ఒక షోకి. అందరు సత్యన్న అని పిలిచేవాళ్ళు. పాపం తను చాలా సరదాగా ఉంటాడు కదా అని నేను సత్తిపండు అని పిలిచేదాన్ని. ఒక ఎపిసోడ్లో సత్తిపండు అన్నారు, అందరు సత్తిపండు అనేసారు. అక్కడ నుంచి మొదలైన సత్తిపండు. అప్పటి వరకు సత్తాన అనేవాళ్ళు, తర్వాత సత్తిపండు అనేది కూడా స్టార్ట్ అయిపోయింది. అవును, మంచిగా ఉంది కదా. యా, చాలా బాగుంది. చాలా ఐ హ్యావ్ టు థ్యాంక్ ఫర్ దిస్ థింగ్. ఓ, దిస్ ఆల్సో ఇంగ్లీషా? అప్పుడప్పుడు
అప్పుడప్పుడు I can't కాదు, help. ఆల్ ద టైమ్ ఇంగ్లీష్ ఓన్లీ. No, I can't help. ఓకే. So we'll talk about right from your పోలియో చుక్కలు వేస్తున్నప్పటి నుంచి మాట్లాడుకుందాం. స్కూలా పుట్టిన దగ్గర నుంచి పోలియో చుక్కలు పోలియో చుక్కలా? ఏ అప్పట్లో పోలియో చుక్కలు లేవుగా. ఏం చుక్కలు ఉన్నాయి? ఏం ఉండేవి కాదు. అయితే విల్ టాక్ అబౌట్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్. సరే. యూ యాక్చువల్లీ born brought up in where? ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ, సంథింగ్ ఎల్స్? ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, హుబ్లీలో పుట్టా, కర్ణాటకలో. హుబ్లీయా? అదే అక్కడ. అంటే మా నాన్నగారు రైల్వే జాబ్ చేసేవాళ్ళు. సో మరి నాన్నగారితో అమ్మాయి వెళ్తుంది కదా, మరి అమ్మ వెళ్ళినప్పుడు అమ్మ ఎక్కడుంటే అమ్మ పొట్టలోనే ఉన్నాను కాబట్టి అక్కడ పుట్టాల్సి వచ్చింది. అంటే తెలియదు నాకు అప్పుడు ఆంధ్రాలో పుట్టాలి. ఆధార్ కార్డ్ యువర్ ఫ్రమ్ కర్ణాటక? ఆధార్ కార్డ్ హైదరాబాద్ ఉంటుంది, మనం ఎక్కడుంటే అక్కడ ఆధార్ కార్డ్. హైదరాబాద్ ఎప్పుడు రావడం? హైదరాబాద్ బతుకు తెరువు కోసం, మా టీవీ కోసం, మా టీవీలో యాంకరింగ్ చేయడం కోసం వచ్చాను. అచ్చా. విల్ స్టార్ట్ అగైన్ ఫ్రమ్ హుబ్లీ. హుబ్లీలో ఏం చదువుకున్నారు? హుబ్లీలో ఏం చదువుకోలేదు, పుట్టా అక్కడ రైల్వే హాస్పిటల్లో పుట్టాను. తర్వాత అంటే డాడీ పూణేలో జాబ్ చేసేవాళ్ళు, పూణే మహారాష్ట్ర. సౌత్ పోయి మళ్ళీ మహారాష్ట్ర? అవును, అటు పోయినాం. ఓకే. యు ఆల్సో గో? అవునవును, పుట్టింది హుబ్లీలో. ఎందుకంటే అమ్మకు డెలివరీ టైంకి పూణేలో చూసుకోవడానికి ఎవరు లేరు, హుబ్లీలో అయితే పెద్దమ్మ వాళ్ళందరూ ఉన్నారు అక్కడంతా, అమ్మ వాళ్ళ అక్క. సో జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పేసి అక్కడ రైల్వే హాస్పిటల్ చాలా పెద్దది ఉంది. సో అక్కడ పుట్టాను. పుట్టిన వారం రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసేస్తే డాడీ పూణే తీసుకెళ్ళిపోయారు. అక్కడ 5 ఏళ్ల వరకు అక్కడే పెరిగా. నాకు తెలుగు కూడా వచ్చేది కాదు, ఓన్లీ మరాఠీ. తర్వాత అక్కడ చిన్నపిల్లలం కదా, స్కూల్కి వెళ్ళాలంటే అప్పట్లో ఆ రోజుల్లో ట్రాన్స్పోర్టేషన్ ఉండేది కదా, రైలు తప్ప. మరి అంత చిన్నపిల్లల్ని రైల్లో పంపలేరుగా, అందుకని మళ్ళీ ఆంధ్ర అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పట్టుకొచ్చేసింది అమ్మ. రైల్లోనే తీసుకొచ్చింది. రైల్ ఫ్రీ? రైల్ ఫ్రీ, పాస్ ఇస్తారు కదా. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు రావడం? 5 ఏళ్ల వయసులో. అప్పటి నుంచి స్కూల్ తెలుగు మీడియం? అంత తెలుగే. అప్ టు వాట్ క్లాస్? ఇంటర్మీడియట్ వరకు తెలుగే. ఓహో. అక్కడ దోస్ డేస్ ఓన్లీ తెలుగు మీడియం. నో, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కి మన దగ్గర డబ్బులు లేవు, గవర్నమెంట్ ఎంప్లాయీ కదా డాడీ. సో ఏ డిపార్ట్మెంట్ అయినా? రైల్వే డిపార్ట్మెంట్. రైల్వే, సెంట్రల్ గవర్నమెంట్. కానీ జీతాలు చాలా తక్కువ ఉండేవి కదా ఆ రోజుల్లో. జమానా కాలం. యు ఆర్ ది సింగిల్ ఏక్ నిరంజన్? మేము అమ్మకి 5 మంది. 5 నిరంజన్? 5 నిరంజన్. మధ్యలో 2 చనిపోయారు, ఇప్పుడు 3 ఉన్నాము. ఎవరు అంటే 3 ఆడపిల్లలా? ఫస్ట్ అన్న, సెకండ్ అన్న 2 ఉన్నారు, థర్డ్ అన్న, 4th అక్క చనిపోయారు, నేను లాస్ట్ 5th. మీరు లాడ్లీ. వాట్ దే ఆర్ డూయింగ్? వాట్ దే ఆర్ డూయింగ్? అయ్యయ్యో నీ ఇంగ్లీష్ నాకు వచ్చేస్తుంది. అబ్బా, అసలు నీ ఇంగ్లీష్ నాకు వచ్చేస్తుంది. నేను మాక్సిమం తెలుగులో చెప్పడం ట్రై చేస్తాను మన ప్రేక్షకులకి. పెద్దన్న వచ్చేసి ఆయన ఫార్మాస్యూటికల్ డిస్ట్రిబ్యూటర్, ఆయనకి ఇష్టం, చాలా ఇష్టం అది. హైదరాబాద్, హుబ్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. హుబ్లీ. అప్పటి నుంచి అక్కడే హుబ్లీ? అప్పటి నుంచి కాదు, మోస్ట్లీ ఒక 20 ఏళ్ళు అయింటది ఆయన కర్ణాటకలోనే సెటిల్డ్ అక్కడ. ఓకే. చిన్నన్న వచ్చేసి ఆయన సుభాష్ చంద్రబోస్ ఫ్యాను, సో ఆయన ఆర్మీకి వెళ్ళాడు. అంతే, ఆయనకు అది ఇష్టం, నాకు సినిమా ఇష్టం, సో నేను సినిమా ఇండస్ట్రీలో. చెన్నై? ఫ్రమ్ చెన్నై? బళ్ళారి నుంచి వచ్చా. ఇప్పుడు ప్రస్తుతం మీరు 3? అవును. అమ్మగారు అంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కూడా పుట్టేసిండ్రు. సో అమ్మగారు ఇక్కడే ఉంటారా? అమ్మ నాన్న 2 ఉంటారు. డాడీ రిటైర్ అయిపోయాక నా దగ్గరే ఉంటున్నారు. నాన్నగారు అమ్మగారు ఇక్కడే? ఎస్. సో ఇన్ హైదరాబాద్ ఓన్లీ? యు ఆర్ నో కనెక్షన్ విత్ దిస్ ఆంధ్రప్రదేశ్ అండ్ హుబ్లీ అండ్ పూణే? వై నో కనెక్షన్? మా అన్నలే కదా ఉండేది. వెళ్తూ వస్తుంటారు అప్ అండ్ డౌన్స్? సమ్ టైమ్స్ వాళ్ళు వస్తారు, నేను వెళ్ళడం జరుగుతుంది. సో కాలేజ్ ఇంటర్మీడియట్ వరకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో? ఎస్, ఆంధ్రప్రదేశ్. అక్కడ బాగా రష్ ఉండేదా కాలేజ్ దగ్గర? అంటే మా కాలేజ్, నేను ఇంటర్మీడియట్ జాయిన్ అయిన కాలేజ్ వచ్చేసి బాగా స్ట్రిక్ట్ కాలేజ్ అనమాట. అంత స్ట్రిక్ట్గా ఉందని మా అమ్మ అక్కడ చేర్పించింది. అంత స్ట్రిక్ట్గా ఉన్నా గేట్ పైన అంత చాలా ఫ్రీగా ఉంటుంది? అదే, గేట్ వదిలేవాళ్ళు కాదు. కాలేజ్కి రావడం, కాలేజ్ నుంచి వెళ్ళేటప్పుడు చాలా గొడవలు పడేదాన్ని బాయ్స్తో. నేను 8th క్లాస్ నుంచి గర్ల్స్ స్కూల్ కదా చదివింది, అందుకని మగపిల్లలతో బాగా కొట్లాడేదాన్ని. నాకు పడేది కాదు మగపిల్లలు అంటే. అంటే ఎవరైనా నచ్చడం లాంటిది? అంతే, పెద్ద ఫైటే. ఇట్లా నచ్చుతారా నీకు, నేను ఎట్లా నచ్చుతా అని చెప్పి గొడవ పడేదాన్ని. ఇది ఎక్కడ బాగా ఇట్లా నచ్చుతారేమిటి? నచ్చారు,
నచ్చావు అమ్మ తల్లి, నచ్చవు లేని సినిమా కూడా తీస్తున్నట్టు ఉంది కదా నువ్వు. పాపం వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి జాబ్స్ చేసుకుంటూ ఉన్నారు కానీ ఓకే, వాళ్ళకి నేను కనిపించిన ప్రతిసారి స్క్రీన్ మీద ఎన్ని తిట్టుకుంటారో ఇప్పటికీ కూడా. అంటే వాళ్ళు ప్రపోజింగ్స్ ప్రపోజింగ్స్ చాలా ఓ లవ్ లెటర్స్ రాసింగ్స్, ఆహా. చాలా లవ్ లెటర్స్ రాస్తే ఎట్లా రాస్తావురా నువ్వు నాకు లవ్ లెటర్ అని గొడవపడేదాన్ని. అదేం క్వశ్చన్, అది పిచ్చి క్వశ్చన్. అప్పట్లో మరి ఆ రోజుల్లో 16 ఏళ్ల వయసులో అదే పెద్ద క్వశ్చన్ అబ్బా. అంటే నువ్వు అంత తెలివైన క్వశ్చన్ ఎట్లా అడుగుతాం, ఎట్లా రాస్తావు ఎట్లా రాస్తావు అసలు, నాకు ఎట్లా రాస్తావు నువ్వు లవ్ లెటర్, అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నాకు లవ్ లెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 minutes కోసం అప్పటికి వెళ్ళిపోయాం, నేను మీకు లవ్ లెటర్ రాసిన ఒక పూర్వం అప్పటి ఫోరం బోకేం కాదులే, చదువుకునే కాలేజ్ స్టూడెంట్స్. అమ్మా అయితే నేను ఒక మంచివాడిని, చదువుకునేవాడిని, అప్పుడు మీకు నచ్చారు, మీకు ప్రపోజ్ లెటర్ మా చేశాను. కాలేజ్ సో మీరు నాకు క్వశ్చన్ ఇస్తున్నారు అప్పట్లో, ఆ రోజులు ఈ రోజులు అనుకోండి, నేను లెటర్ రాశాను, నాకు చెప్పండి మీరు. వచ్చి నిలబడతారు అనమాట. నిలబడ్డాను, హలో లెటర్ రాశాను చూసారా, అంత ధైర్యంగా ఎవరు అడగలేదు లెటర్ రాసి చూసావు అని. ఒకరు నా నోరికి అందరు అప్పటి నుంచి భయపడేట్టు. ఓకే సరే, నా క్యారెక్టర్ ఏంటి కూడా భయపడాలా? భయపడుతూ ఉండాలి, భయపడుతూ నిల్చున్నాను. ఓకే ఏంటి సత్య ఇది, ఏం లెటర్ ఇది? లవ్ లెటర్. ఎందుకు రాసినావు లవ్ లెటర్? నువ్వు నచ్చినావు అంటే నచ్చితే లవ్ లెటర్ రాస్తావా? ఎట్లా రాస్తావు నువ్వు లవ్ లెటర్? ఐ లవ్ యూ బికాస్ యు ఆర్ వెరీ గ్లామరస్. యు ఆర్ నా సత్యో ఇవన్నీ నాకు అస్సలు పడవు, ఈ లవ్వు గివ్వు ఇదంతా. కాలేజ్కి వెళ్తున్నావు, నోరు మూసుకొని కాలేజ్కి వెళ్ళలేకపోతే మీ ఇంటికి వెళ్ళేసి మీ అమ్మకి చెప్తాను చూడు, నేను మీ అమ్మకి మీ నాన్నకి చెప్పేస్తా. లేకపోతే రా మా ఇంటికి, ఓ అంటున్నావు కదా పెళ్లి చేసుకుంటాను రా మా ఇంటికి, మా అమ్మ ఉందిరా. నో వాట్ యు వాంట్ టు సే యాక్చువల్లీ, ఆ తర్వాత మీ అమ్మతో కలుద్దాం. అవి నాకు అసలు నచ్చదు, నాకు మగపిల్లలు నచ్చరు, అర్థమవుతుందా? నాకు మగపిల్లలు నచ్చరు, ఈ లవ్ లెటర్ నచ్చదు, నువ్వు రాసిన అసలు నచ్చదు. నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు లవ్ లెటర్ పంపిస్తావు నాకు? ఎంత ధైర్యం కావాల్సిన అవసరం ఉంది దానికి. ఇంత ధైర్యంగా ఎవ్వడు మాట్లాడలేదు, ఒకే ఒక అబ్బాయి మాట్లాడాడు తెలుసా? అవునా? ఓ వీఆర్ ఎందుకు అవుట్ లవ్ ఆఫ్. చేయవు నన్ను, ఎందుకు లవ్ చేయవు నువ్వు, నాకేం తక్కువ అన్నాడు. అరే నీకు అన్నీ ఎక్కువేరా, అందుకే నేను లవ్ చేయను అన్నాడు. ఏమన్నాడు ఇంకా అప్పుడు, ఏమన్నాడు తెలుసా? నువ్వు ఆర్ట్స్, నేను సైన్స్ గ్రూప్ తెలుసా అన్నాడు. అవును నువ్వు నాకంటే చాలా తోపు. ఇది ఎప్పుడు ఇంటర్లో? ఆర్ట్స్ సైన్స్ అంటే ఇంటర్ కదా? అంతే కదా. ఓకే, నేను సైన్స్ నువ్వు ఆర్ట్స్ అన్నాడు. సరే నేను నీకంటే తక్కువ కదా, నువ్వే అన్నావు కదా, ఏం తక్కువ నాకు అన్నావు కదా, నీకు ఏం తక్కువ కదా, అన్ని ఎక్కువ, గ్రూప్ కూడా ఎక్కువ, వెళ్ళిపో నాకు అవసరం లేదు. ఈ బొలుపు ఉంది చూడు, ఈ బొలుపు నాకు నచ్చలేదని. ఏం చూసుకుని నీకు అంత బలుపు అన్నాడు. నిన్ను చూసుకునేరా అన్నాడు. వాడు మళ్ళీ కనబడలేదు పాపం. కనిపించకుండా ఎక్కడికి పోతారు, కనిపిస్తారు. ఆ తర్వాత కూడా భలే సరదాగా జరిగింది. ఒకసారి ఏదో కాలేజ్ నుంచి మా విలేజ్లోకి వచ్చారు, ఏదో కాలేజ్ స్టూడెంట్స్కి వర్క్లు ఏవో చెప్తారు, ఏవో పాంప్లెట్స్ సంథింగ్ పంచడానికి వచ్చారు. అయితే నేను చూసాను అనమాట ఒకరిని, ఆయన మా ఇంటి దగ్గరకు వచ్చి మా అమ్మతో మంచినీళ్ళు ఇప్పించుకొని తాగుతున్నాడు వాంటెడ్లీ. ఇవన్నీ చేసేవాళ్ళు కదా అప్పట్లో. నేను లేను, నేను వచ్చేసరికి కరెక్ట్ అట్లా వెళ్తున్నాడు. ఒక 2-3 స్టూడెంట్స్ కూడా వచ్చారు. మా వాళ్ళు ఎందుకు వచ్చారన్న, ఆ మంచినీళ్ళు దాహం వేస్తుందంటే వచ్చారు, ఏదో కాలేజీ వాళ్ళు అంట, ఏదో పంచి పెడుతున్నారు, మీ కాలేజీ వాళ్ళు అంట. ఓకే అసలు నీకు తెలుసామా, మొన్న ఒకడు లవ్ లెటర్ రాశాడని చెప్పాను కదా, అది వాడే చూడు, ఆ తెల్ల సొక్కేసుకున్నాడు చూడు, వాడే నాకు లవ్ లెటర్ రాశాడు అని. అవునా నాకు తెలియదు అంటే, నేను లేను కదా, నేను ఇప్పుడే వచ్చాను కదా, అంతలో వెళ్ళిపోతున్నారు అని. రే నువ్వు రారా మా అమ్మని పరిచయం చేస్తా అన్నా కదా రా అని. అంతే అసలు ఇంకా రాలేదు, అటు నుంచి అంటే వెళ్ళిపోయాడు. నిజంగా ఎవరిని మీరు ఇష్టపడలేదు, మిమ్మల్ని ఇష్టపడ్డారు అని చెప్పిన కదా అప్పుడు, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా TNR ఇంటర్వ్యూ. ఆ విషయం మీరు ఇప్పుడు ఈ కుర్రాళ్ళ గురించి చెప్పండి. అదే ఆ 16 ఏళ్ల వయసులో ఒక చూపులు కలిసిన శుభవేళ అని చెప్పేసి ఒక చిన్న రెట్రో స్టైల్ అలా చూసుకొని ఇలా చూసుకొని, తిన్నావా అంటే తిన్నా, చదువుకో అయితే సరే ఓకే, అట్లాంటి ఫోన్ కాల్ తిన్నావా, తిన్నాను, ఏం కూర. అప్పట్లో ఫోన్ కాల్స్ ఇట్లా సెల్ ఫోన్స్ ఏం లేవు కదా, అందుకని చెప్పేసి మేము పొద్దున్నే కాలేజ్కి వెళ్ళినప్పుడు అలా చూసేసి తిన్నావా అని. ఒక్కోసారి అది కూడా చెప్పాను, నా ఫ్రెండ్స్ని అడుగుతారు తిన్నదా అని. తిన్నదా అన్నయ్యా అని. సరే సరే చదువుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు అట్లా. సో ఇద్దరు డిపార్ట్మెంట్ అది యాక్చువల్లీ చెప్పాలంటే దాని ప్రేమ అనే కంటే అది ఆ వయసులో ఇన్ఫాక్చుయేషన్ అనుకోండి. ఎందుకంటే అప్పుడు కాలేజ్లో ఇట్లనే మా సీనియర్స్, మాది వచ్చేసేసి గర్ల్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ గర్ల్స్ ఉండేవాళ్ళు, ఇంటర్ సెకండ్ ఇయర్ బాయ్స్ ఉండేవాళ్ళు, అంటే కో ఎడ్యుకేషన్ ఉండేది. అది గర్ల్స్ కాలేజ్ స్టార్ట్ చేసిన మా అమ్మ ఆ కాలేజ్లో జాయిన్ చేసింది. అయితే ఇట్లానే ఏడ్పించేవాళ్ళు అనమాట. ఒక రోజు ఇట్లా ఇంటర్వెల్కి గేట్ ఓపెన్ చేస్తారు ఆ కాలేజ్కి, ఆ మధ్యలో అసలు ఓపెన్ చేయరు. ఆ గేట్ కూడా ఒక మనిషి పట్టేంతే ఉంటుంది, ఇంతే ఉంటుంది. ఆ కాలేజ్ అంత స్ట్రిక్ట్ ఉంటుంది అనమాట. అందులో బయటకు వెళ్ళంగానే వాళ్ళు ఏం అనలేదు, మాధవి లత అన్నారు. నా పేరు పిలిచారు, నా పేరు బాయ్స్ ఉన్నారు, నా పేరు పిలిచారని చెప్పేసి ఏడ్చుకుంటే నేను. ఎందుకంటే వాళ్ళు
రోడ్లో నిలబడుకొని నా పేరు పిలిచారు, పైగా వాడి పేరు కాంబినేషన్లో పిలిచారు. ఐ హర్ట్, ఐ బ్యాడ్లీ హర్ట్ అనమాట. సో నేను నేర్చుకుంటూ వెళ్ళిపోతుంటే సో మామూలుగా కరెస్పాండెంట్ అడిగారు ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, సో వాళ్ళ కాంబినేషన్ పేరు చెప్పారు, నాకు నచ్చలేదు, నేను హర్ట్ అయ్యాను అని. సో ఫుల్ క్లాస్ బిగారు అనమాట, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ చూస్తుండగా మజా వచ్చింది, భలే ఉంది అని చెప్పేసి అట్లా ఇంప్రెస్ అయినాను అంతే. అది పార్టీ ఏం లేదు, ఇది అప్పట్లో నేను ఒక ప్రేమలేఖ రాసా, ప్రేమలేఖ అంతే అంతే. అతను ఊరెళ్తూ నేను ఊరెళ్ళిపోతున్నాను. ఇంత ధైర్యం రాయడం అసలు ఎందుకు రాసి ఆయన అడగదు వాడు నీలాగా? తనే అడిగాడు, వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్పి పంపించాడు, వాళ్ళ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ కి చెప్పారు నేను ఊరెళ్ళిపోతున్నాను. సో అతను వేరే ఊర్లో చదువుకుంటాడు అనమాట, ఓన్లీ హాలిడేస్ కి వచ్చినప్పుడు హాయ్ హలో అనుకోవడం తప్ప అంతే, 1 వీక్, అది కూడా మా కాలేజ్లోనే. లెటర్ రాసిస్తే దాన్ని మళ్ళీ వచ్చే వరకు మెమొరీగా దాచిపెట్టుకుంటాను, మళ్ళీ నాకు హాలిడేస్ ఎప్పుడు వస్తాయేమో అని. సరే అని మనం అప్పట్లో కవితలు రాసేవాళ్ళం. నేను నా కోసం రాసుకునేదానికంటే నా ఫ్రెండ్స్కి లవ్ స్టోరీలు ఉండేవి, వాళ్ళైతే నేను మంచి కవితలు రాసిస్తే అది కాపీ కొట్టుకొని వెళ్ళి ఆ లవ్ లెటర్స్ ఇచ్చుకునేవాళ్ళు అంతే. అప్పట్లో పెద్ద ఆయనకు రాసిన పాపం అబ్బాయికి అంతేం లేదు కానీ పోయటిక్ గా రాశాను, ఒక 2 లైన్లు. అసలు గుర్తులేదబ్బా, సీరియస్లీ గుర్తులేదు. ఇప్పుడు చిన్నప్పుడు జరిగినాయి కదా, రాసింది గుర్తుంది. ఎందుకు గుర్తుందంటే దాన్ని నేను మా 6th క్లాస్ అబ్బాయిని పిలిచేసేసి అరే ఇది తీసుకెళ్ళిపోయి తనకి ఇచ్చేసేపో, అన్నకి ఇచ్చేసేపో అని చెప్పాను. తను ఇలా స్టైల్గా దాన్ని చేత పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే మా సీనియర్ అదే అబ్బాయి ఎవరైతే ఉన్నాడో అబ్బాయి లాగేసుకున్నాడంట. ఏం రా పట్టుకెళ్తున్నా అంటే మాధవి అక్క లెటర్ ఇచ్చింది అన్నాడంట. ఇవన్నీ చూడండి అండి, ఎవరన్నా సీక్రెట్ ఇస్తారు, మనం అన్ని ఓపెన్గా కాలేజీలో వచ్చి రా ఇదిగో లెటర్ పోయి అన్నకి ఇచ్చేసి రాపు, తన దాన్ని ఇట్ట పట్టుకొని పోతున్నాడంట, ఏదో ఒలింపిక్ జ్యోతిని పట్టుకెళ్ళినట్టు. అరే ఏంటి రాదంటే మాధవక్క లెటర్ ఇవ్వమనింది అన్నాడంట, అది తీసుకొని రారా అని చెప్పి వాడు దాన్ని తీసుకెళ్ళేసేసి 100 ప్రింట్లు వేసి అప్పట్లో జిరాక్స్లు తీసి అన్ని ఊర్లో ఉన్న అన్ని కాలేజీలకి స్కూళ్ళకి పంపించేశారు అని నా పేరు చెప్పి పంచారు. ట్విస్ట్ ఏంటంటే ఎక్కడ నేను లెటర్లో నా పేరు రాయలే. మరి ఇంట్లో కూడా ఇంట్లో సంగతి అమ్మగారు నా పేరు రాయలేదు కదా నేను లెటర్లో, తన పేరు పైన రాయలేదు. పైన రాసేటప్పుడు ఈ ఇంటెలిజెన్స్ అప్పటి నుంచే ఉందా? ఏది ఈ ఇంటెలిజెన్స్ పేరు రాయకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచే ఉందా? ఇప్పుడు తను లెటర్ రాయమన్నాడు, మళ్ళీ నా పేరు సాక్ష్యంగా ఎందుకు దొరకడం, ఎందుకంటే లెటర్ చదివేది తనే కాబట్టి పేర్లు అవసరం లేదు, పైన తన పేరు రాయలే కింద నా పేరు రాయలే అంతే. గ్రేట్. ప్రియా అని పైన రాసా, కింద వచ్చేసి యువర్ స్వీట్ హార్ట్ అని రాసా. స్వీట్ హార్ట్ అది ఓకే. అన్ని కాలేజీలకు వెళ్ళిపోయినాయి, అంతా జరిగింది. తర్వాత మా కరెస్పాండెంట్కి దొరికింది, ఆయన పిలిచి ఏంటమ్మా ఇది అన్నాడు. లవ్ లెటర్ అన్నాను. సరే భయం భక్తి ఏం లేదా నీకు అన్నాడు. సార్ లవ్ లెటర్ రాయడానికి భయం ఎందుకు సార్ అన్నాడు. నీ రౌడీ పిల్ల ఆన్సర్లు నాకు కాదు కానీ యూఆర్ జస్ట్ 16 నవ్వు, ఇంటర్ చదువుతున్నావు, ఆ అబ్బాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, చిన్న పిల్లల మీరు చదువుకోండి, మీరు పీజీ వరకు ఫినిష్ చేయండి, తర్వాత మీ ప్రేమ అలానే ఉంటే నేనే దగ్గర ఉండి పెళ్లి చేస్తా, ఈ డీల్ నీకు ఓకేనా, ఇప్పుడు మంచిగా చదువుకో, హ్యాపీగా ఉండు, ఎందుకు లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు కదా. సార్ గుడ్ ఐడియా సార్ ఇది, ఓకే ఓకే డన్ అని చెప్పేసి వెళ్ళిపోయాను అంతే. చూడండి బ్రో, ఇంకా నాకు ఏ ఎమోషన్స్ లేవంటే, ఎందుకు ఎమోషన్స్ లేవంటే అది ప్రేమ కాదు, అది ఏదో అట్లా మనల్ని ఒకళ్ళు ప్రొటెక్ట్ చేశారని చెప్పి ఒక మంచి గుడ్ ఫీలింగ్. ఇప్పటికీ కూడా ఇట్స్ ఏ క్రష్ అంటారు కదా జనరల్గా, సంథింగ్ లైక్ అట్లాంటి క్రష్, మంచి ఫీలింగ్, గుడ్ ఫీలింగ్, బాగుండింది అంతే. సో ఇన్నాళ్ళ తర్వాత ఆ క్రష్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, ఆ క్రష్ ఒకవేళ పొరపాటున సినిమా ఈ ప్రోగ్రామ్ చూస్తున్నట్టయితే యూ వాంట్ ఆన్సర్ ఎనీథింగ్ టు దట్ తను చూస్తాడు. అయితే ఒక సంథింగ్ ఇన్ఫర్మేషన్ అట్లేం లేదు, పెళ్ళి పిల్లలు ఉన్నారు, అయ్యో ఎందుకు కాపురాలన్నీ నాశనం చేస్తారు మీరు. నాకు అప్పుడే ఇంట్రెస్ట్ లేవు, ఇప్పుడేం ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ సార్ చెప్పంగానే ఆ ఎమోషన్ అక్కడి వరకు కట్. ఆ తర్వాత లవ్లు ప్రేమలు అట్లాంటి పొరపాటు కూడా అన్ని పాత ఇక వచ్చేసిన ఒక లవ్ స్టోరీ నడిచింది ఏదో హైదరాబాద్ వచ్చినప్పుడే, మా టీవీ యాంకరింగ్ అదే ఆ మూమెంట్లోనే ఇద్దరికి సెట్ అవ్వలేదు, బ్రోకప్ అంతే. ఇంకా ఆ తర్వాత నా ఇలాకలో ప్రేమ అనే శబ్దం వినిపిస్తే సిరాకు, పెద్ద సిరాకు నాకు. అప్పటి నుంచి ఇప్పుడు 2006 కదా? అవును, 2009 వాజ్ ద బ్రోకప్. అప్పటి నుంచి ఇప్పుడు నేను కృష్ణ ప్రేమికురాలని, ఇది నిజమైన ప్రేమ, అవన్నీ నిజమైన ప్రేమలు కాదు. కృష్ణ అంటే నాకు అర్థం కాలేదు. కృష్ణ ప్రేమ కృష్ణ దేవుడా?
Oh. yes. సో హీ ఈస్ కృష్ణ యువర్ వెజిటేరియన్ మళ్ళా ఏ నో 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 నేను రుక్మిణి ఈ జన్మలో. ఓ Mm. సరే ఆ రకంగా రుక్మిణికి సెటిల్ అయిపోయారు ఈ Yes. కృష్ణుడు అక్కడ సెటిల్ అయిపోయాడు. నేను ఏదో వస్తాడులే ఎప్పుడో ఒకసారి, ఈ మధ్య కదా ప్రేమించడం మొదలు పెట్టాను. వస్తాడు, ఇంకా మెల్లగా వస్తాడు. పిచ్చి అనుకుంటున్నారు కదా, కాదు. కృష్ణుడు అంటే ఇష్టమా? ఎవరికి? నాకా? ఎప్పుడన్నా మాట్లాడావా కృష్ణుడితో? నేను కృష్ణుడితో మాట్లాడలేదు, Mm. మిగతా వాళ్ళతో మాట్లాడా. రాముడితో మాట్లాడావా? రాముడితో పెద్దగా టచింగ్ లేదు అంతగా. శివుడితో? శివుడితో పలకరించాను ఒకసారి. నేను కృష్ణుడితో అయితే రోజు మాట్లాడతా కాబట్టి నాకు బాగా రోజు మాట్లాడతావా? మాట్లాడతా. ఈ రోజు నేను మాట్లాడతా, ఆయన నో మాట్లాడతాడు. రోజు మీరు మాట్లాడతారా? ఆయన మాట్లాడా? మరి ఆయన మాట్లాడింది మీరు మాట్లాడేది ఎందుకు? వై యూ కేరింగ్ టు దట్ కృష్ణ? ఐ ఓన్లీ కేర్ కృష్ణ బికాజ్ ఆయనకి మనల్ని కేర్ చేస్తున్నాడు కదా. మాట్లాడతలేడు కదా, ఇంకెక్కడ కేర్ చేయడం? నాకు మంచి మార్గం ప్రశాంతత ఇస్తున్నాడు కదా. అంటే ఇండైరెక్ట్ గా ఇస్తున్నాడు మొత్తానికి, ఈస్ గివింగ్ సంథింగ్ ఎల్స్. మాట్లాడడం లేదు అంతే. అంతే, జ్ఞానం ఇస్తున్నాడు, ప్రశాంతత ఇస్తున్నాడు, అనవసరమైన విషయాలకి టెన్షన్ పడ్డం మానేసేమని చెప్తున్నాడు, ఇన్ని చేస్తున్నాడు. నేను ఏం చేయాలని నిర్దేశిస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీకి రావాలి అంటే మార్గం చూపించి, నీకు సినిమా ఇండస్ట్రీ ఇష్టం కదా, చిన్నప్పటి నుంచి ఆశపడ్డాను, తీసుకొచ్చి ఇసిరేశాడు. ఆడ బతకడం చేతగాలే నాకు. కృష్ణ నాకు పాలిటిక్స్ ఇష్టం అన్నా, తీసుకొచ్చి అందులో ఇసిరేశాడు. అక్కడ కూడా బతకడం చేత కావట్లే. ఇప్పుడు ఇంకోటి అడుగుతున్నా, నువ్వు రా అని అడుగుతున్నా, వస్తా అన్నాడు, చూద్దాం. ఇంకోటి కూడా అడగడం అయిపోయింది, ఇవ్వడం కూడా అయిపోయింది. యూ ఆస్క్ దట్ ద గ్రేట్ సత్తాన్ ఇస్ కమింగ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ, ఈ పర్మిషన్ ఇది కూడా అడిగేసావా? అంటే రోజు అంటే సత్తి పనుల గురించి అడిగినా, కానీ అట్లా ఇంటి బయట ఉంటాడని అనుకోలే. ఇప్పుడు ఆ విషయం అవసరమా? ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ వాళ్ళకి తెలుసు కదా. చేంజ్ ది టాపిక్. అది చదువు అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, ప్రేమికలు అయిపోయింది, ప్రేమ కథ అయిపోయింది. ఇంటరా? హలో, నేను డిగ్రీ చదివినా, డిగ్రీ కాదా మనం చదువుకున్నాం, ఇంటర్ వరకు మాట్లాడుకున్నాం కాదు. ఐ మీన్ ఆంధ్రాలో. సో ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ బళ్ళారి, మళ్ళీ బళ్ళారి. డాడీ అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఆయన ఇప్పుడు పడితే అప్పుడు ట్రాన్స్ఫరింగ్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు బాగలేదు. పూణే నుంచి తర్వాత బళ్ళారి వచ్చాడు. పూణే నుంచి బళ్ళారి వచ్చాడు. మరి ఇక్కడ ఆంధ్రాలో మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కదా ఉండేది. మా అమ్మది నాన్నది ఒకే ఊరు. సో మమ్మల్ని చదివించడం కోసం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చింది అమ్మ. సరే, బళ్ళారిలో మళ్ళీ ఇంటర్మీడియట్ అయిపోయినా డిగ్రీ పీజీ ఎక్కడైంది? నేను ఇక్కడ షూటింగ్ చేస్తూ, నేను మా టీవీలో ఉన్నప్పుడు కూడా చదువుకునేదాన్ని. ఓకే. అక్కడ నుంచి తర్వాత సినిమా చేసేటప్పుడు కూడా చదువుకునేదాన్ని. పీజీ మైసూర్ యూనివర్సిటీకి రాసా. వెరీ మచ్ కన్ఫ్యూజ్ నౌ. ఈ డిగ్రీ పీజీలు మొత్తానికి బళ్ళారిలో అయిపోయింది, కర్ణాటకలో. కన్ఫ్యూజ్ అవ్వకు. ఇంటర్మీడియట్ వరకు ఆంధ్రాలో చదివా, తర్వాత డిగ్రీ చదవడం కోసం బళ్ళారి కాదు, బళ్ళారి వెళ్ళిన తర్వాత డిగ్రీ చదివా. డాడీ ట్రాన్స్ఫర్ అయ్యాడు కదా, మరి మేము ఫ్యామిలీ షిఫ్ట్ అయినాం ఆంధ్ర నుంచి బళ్ళారి. అక్కడే డిగ్రీ చదివాను. తర్వాత ఈ షూటింగ్స్ అవి చేస్తూ మైసూర్ యూనివర్సిటీకి, ఓపెన్ యూనివర్సిటీలో పీజీ ఎంఏ సోషియాలజీ చేశా. బట్ యువర్ రెసిడెన్స్ వాజ్ ఇన్ బళ్ళారి ఓన్లీ? ఓకే, బళ్ళారిలోనే. అప్పుడు మా టీవీలో షూటింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఓన్లీ హైదరాబాద్ లో ఉండేదాన్ని షూటింగ్ కోసం. మా అమ్మ నాన్న అక్కడే ఉండేవాళ్ళు కదా. ఇప్పుడైనా వెన్ హీ ఈస్ రిటర్న్ టు హైదరాబాద్? మా డాడీనా 2014 లో రిటైర్ అయ్యారు. ఇంకా అప్పటి నుంచి హైదరాబాద్ వచ్చాడు కాబట్టి యూ కమ్ టు హైదరాబాద్? కాదు, నేను ఒక్కదాన్ని ఉంటున్నాను కాబట్టి వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళకి అనిపించింది. అసలు నువ్వు వాళ్ళ దగ్గరికి నేను రాలే, నా దగ్గరికే వాళ్ళు వచ్చిండ్రు. అంటే ఒక్కదాన్ని ఉంటున్నా కదా, పాపం బిడ్డ. ఎవరైనా చెప్పిందా ఈ లుక్ లైక్ జయప్రద అని చెప్పేసి? చాలా మంది చెప్పారు, చాలా మంది ఇండస్ట్రీలో, మన ఇండస్ట్రీలో అందరూ చెప్పారు. వాయిస్ వాయిస్ నాది రాడ్ అబ్బా, నా వాయిస్ ఎవరికి సిమిలర్ ఉండదు. అంటే నాకు అప్పుడు దేవత సినిమా ఉందిగా, జయప్రద శ్రీదేవి, జయప్రద ఇంకా శ్రీవారి ముచ్చట్లు, ఆవిడ ఆ రేంజ్ లో ఉన్నప్పుడు అప్పట్లో ఆ వాయిస్ మీ వాయిస్ లాగానే అనిపిస్తుంది. మీరు మాట్లాడండి. ఫేస్ అయితే చెప్తే విన్నాను నేను, వాయిస్ కూడా అట్లాగే. అయితే వాయిస్ ఎవరు చెప్పలేదు అంటారు? వాయిస్ ఎవరు చెప్పలేదు. అయ్యి ఓన్లీ ఓహో, ఎవరు చెప్పలేదని? ఎవరు చెప్పలేదు కాదు, నాకు అనిపించింది ఈ జయప్రద కూడా లాగా ఉందని చెప్పి అనిపించింది. ఆ వాయిస్ కూడా అట్లాగే ఉంటది అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది. కింద ఏమైనా ట్రోలింగ్ చేస్తే మీ ఇష్టం, బట్ వాళ్ళు బాగా వేసుకుంటారు. ఐ మీన్ టు సే ట్రూ అంటారా దాన్ని? ట్రూ అంటారా? ట్రూ. ఓకే. సో ఈ సినిమా జీవితం గురించి మాట్లాడతాం. ఈ యాంకరింగ్ అవుతుంది, యాంకరింగ్ అవుతూ హౌ కమ్ యూ కమ్ టు సినిమా ఫీల్డ్? చిన్నప్పటి నుంచి నేను హీరోయిన్ అవ్వాలనుకున్నా కదా, నాకు 7 ఏళ్ల వయసు. నాకు ఆ విషయం చెప్పలేదు. చెప్పలేదంటే అడగలేదుగా. అది చిన్నప్పుడు ఎక్కడ పుట్టావు, ఎక్కడ చదువుకున్నావు అని అడిగాను, కానీ హీరోయిన్ ఎప్పుడు అవ్వాలనుకున్నాను మరి. ఓకే. 7 ఏళ్ల వయసు అప్పుడు ఊర్లో ఉన్నా కదా చిన్నప్పుడు, దూరదర్శన్ లో అభినందన్ సినిమా వేశారు.
అభినందన్ సినిమా వస్తే మా ఇంట్లో టీవీ లేదు, మా ఎదురింట్లో టీవీ ఉందని చూడడానికి పోయినా ఆదివారం రోజు మధ్యాహ్నం. అలా అభినందన్ సినిమా ఒక గంట వేసి ఆపేశారు, మళ్ళీ వచ్చే వారం మిగిలిన భాగం అని. ఇన్స్టాల్మెంట్ అప్పట్లో వేసేవాళ్ళు అట్లా. అది చూసేసి అబ్బా శోభన భలే ఉంది హీరోయిన్, నేను అదే అవ్వాలని చెప్పి ఫిక్స్ అయినా. నాకు తెలియదు హీరోయిన్ మంచి బట్టలు వేసుకుంది, మంచి షూస్ వేసుకుంది, మంచిగా హెయిర్ స్టైల్ చేసుకుంది, అది అంతా నేను చేసుకోవాలని నాకు ఇష్టం వచ్చింది. ఆ పాత్ర చేయాలనుకున్నా, అట్లా ఫిక్స్. అప్పటి నుంచి హీరోయిన్ అంతే, ఇంకా అంతే హీరోయిన్ అవ్వాలి అంతే. అలా ఫిక్స్ అయిపోయి ఏ మార్గం అంటే ఆ మార్గం హైదరాబాద్కి రావాలి. ఆ మార్గం ఏంటంటే చదువు వదిలేయకూడదు, మళ్ళీ అమ్మ నాన్నలు ఒప్పించుకోవాలి. ఎలా అంటే అప్పుడు యాంకరింగ్ అనే ఒక సోర్స్ కనిపించింది నాకు. సరే సినిమా హీరోయిన్ అయితే చెప్పు తీసుకుంది అంటారు మా ఇంట్లో, అసలే తెలుగు ఫ్యామిలీ అలో చేయరని, అలాగా యాంకర్ అవుతా అని చెప్పేసి మా టీవీకి ఆడిషన్. సో అప్పుడేనా ఆ ప్రముఖ వ్యక్తిని కలిసింది? ఆ ప్రముఖ వ్యక్తిని కలిస్తే అప్పుడేనా? పద్మశ్రీ డాక్టర్ సత్తనండి. ఎస్, సత్తిపండు. మిస్టర్ సత్తిపండు. ఎస్ యాంకరింగ్ విషయంలో అప్పుడు కలిసి. దట్ వాజ్ యూ అండ్ యు ఆర్ దట్. యా నౌ సినిమా ఫీల్డింగ్ టెలింగ్. అంతే, ఇంకా వచ్చాను కదా మా టీవీకి వచ్చాను కదా. మా టీవీకి వచ్చిన తర్వాత ఒక 6 నెలలేమో మా టీవీలో యాంకరింగ్ చేసా. తర్వాత అదే మా టీవీ వాళ్ళది ఒక సీరియల్ చేస్తున్నారు, నాగార్జున సోనాలి బెంద్రే ప్రొడ్యూసర్స్ ఒక ఫస్ట్ సీరియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు అప్పుడే. సోనాలి బెంద్రే వాళ్ళ హస్బెండ్ ది రోజ్ బ్యానర్స్. సో వాళ్ళు అన్నపూర్ణ బ్యానర్స్, అన్నపూర్ణ రోజ్ బ్యానర్స్ అని ఫస్ట్ సీరియల్ నువ్వు వస్తావని చేశారు. అందులో నేను హీరోయిన్ గా చేశాను. అదొక 6 నెలల అగ్రిమెంట్. అది 6 నెలలు అయిపోయిన తర్వాత ఇంకా 6 నెలల వరకు ఏం చేయకూడదు, వేరే వాళ్ళకి అగ్రిమెంట్ రాసిన తర్వాత యాంకరింగ్ చేయకూడదు, ఏం చేయకూడదు, ఎవరికి ఏం చేయకూడదు. సో లిటరల్లీ శాలరీకి పని చేయాలి అన్నపూర్ణ స్టూడియోలో. అట్లా పని చేసిన తర్వాత నాకు హీరోయిన్ అవ్వాలని డ్రీమ్ కాబట్టి నేను బ్రేక్ తీసుకున్నా. ఎందుకంటే అప్పట్లో తెలుసు కదా, అనుకునే వాళ్ళం యాంకరింగ్ చేసేటప్పుడు హీరోయిన్ అవకాశాలు ఇచ్చేవాళ్ళు కాదు, సీరియల్స్ చేసినా హీరోయిన్ అవకాశాలు ఇచ్చేవాళ్ళు కాదు, ఫేస్ ఫెమిలియర్ అయిపోయింది బాగా అని చెప్పేసి ఫీల్డ్లో ఉన్నాను. అప్పుడు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. అప్పట్లో అనుకునేదాన్ని ఇటు సినిమాలు అటు సీరియల్స్ యాంకరింగ్ చేసుకుంటే ఎంత బాగుండేదని. అప్పట్లో యాంకరింగ్ కంటిన్యూ చేస్తుంటే బోల్డ్ అండ్ డబ్బులు అన్ని రకాలుగా డబ్బులు వచ్చాయి. ఇప్పుడు చేస్తున్నారు కదా అందరూ యాంకరింగ్ అట్లా. ఇప్పుడు లక్కీ అబ్బా, అప్పుడు కుదరలే. అట్లా బ్రేక్ తీసుకున్నప్పుడు 2007లో బ్రేక్ తీసుకున్నా, 1 year బ్రేక్. అప్పుడే కాల్ వచ్చింది రవిబాబు ఆఫీస్ నుంచి, పిఆర్ఓ కాల్ చేశారు నాకు తెలిసి, ఉషాకిరణ్ మూవీస్ వాళ్ళు ఒక మంచి సినిమా చేస్తున్నారు, రేపు రవిబాబు ఆఫీస్కి వెళ్ళవా ఒకసారి అని. చూసిన తర్వాత నీ ఫోటో నేను ఒక వెబ్సైట్లో చూసాను, నీకోసం ఎక్కడ ఎతికినా నీ నంబర్ దొరకలేదు, ఫైనల్లీ దొరికావు. నీ గ్యాప్లో నేను 104 గర్ల్స్ని ఆడిషన్ చేసా తెలుసా, ఎవరు నచ్చలేదు నాకు అన్నాడు. నాకు ఆ పక్కింటి అమ్మాయి, ఆ తెలుగు అమ్మాయే కావాలి, ఆ పక్కింటి అమ్మాయి లుక్స్ ఉండాలి. సో చూడగానే ఓకే రేపు అంతా హెయిర్కి అంతా బ్లాక్ కలర్ వేసుకునిరా అని చెప్పాడు. ఆ ఫోటోని హెయిర్కి బ్లాక్ కలర్ వేసుకుని అంతే. అది నచ్చవలే ఫోటోషూట్, అది రవిబాబు ఆఫీస్లో తీసింది టెర్రస్. సో ఆ ఫోటోషూట్ చేశారు. అట్లా సింపుల్ లుక్స్ ఉండాలి. నేనేమో అది నా న్యాచురల్ టైటిల్ ముందే పెట్టుకున్నారు. అట్లా క్యాప్ పెట్టుకునే వెళ్ళినాను, అది నచ్చింది. సో అందుకని ఈ సినిమాలో క్యాప్ పెట్టేశారు. ఆ రకంగా నచ్చవలే బాధాకరమైన సన్నివేశాలు చెప్పినట్టుంది ఆయన ఇంటర్వ్యూలో. దాని గురించి మనం అంత సరదాగా మాట్లాడాలి. నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టాక్ అబౌట్ దట్. పండు ఈజ్ ఆల్వేస్ వెరీ హ్యాపీ పర్సన్, ఫన్నీ పర్సన్. ఐ డోంట్ వాంట్ టు ఫన్నీ పర్సన్ విత్ సీరియస్ అండ్ సాడ్ ఫేసెస్. సో నచ్చవలే అయిపోయింది. సో నో నెక్స్ట్ వాట్? నెక్స్ట్ సినిమా హౌ కమింగ్ నెక్స్ట్ స్నేహితుడా వచ్చింది. ఆ తర్వాత ఎట్లా వచ్చింది అంటే ఇదే రోజు చూశాడు, లాస్ట్ నచ్చవలే అన్నాడు, అయిపోయింది. దానికి ఎట్లా వచ్చింది? నచ్చవలే చూస్తాడా ఆయన? ఆ డైరెక్టర్ ఏం చేస్తాడు? అంతే, నచ్చవలే హిట్ కదా, సో ఆటోమేటిక్ గా కాల్స్ వస్తాయి. నానితో హీరోయిన్, నానికి సెకండ్ సినిమా, నాకు సెకండ్ సినిమా. తను అష్టాచమ్మ అప్పటికి రిలీజ్ అయింది, నాకు నచ్చవలే రిలీజ్ అయింది. హౌ వాస్ దట్ మూవీ ఎక్స్పీరియన్స్? గుడ్ కదా, అందరు మంచి టీం, అది చాలా మంచి టీం. జర్నీ వాళ్ళదే ప్రొడక్షన్, చాలా మంచి టీమ్. అన్నట్లు ఒక చాలా మంచి వ్యక్తితో కూడా షూటింగ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ప్రజలారా మీ అందరికీ చెప్పాలి, దట్ ఫెలో ఈజ్ వెరీ ఆస్కార్ పర్ఫార్మెన్స్ యాక్టర్ అండ్ వెరీ నైస్ పర్సన్. యు ఆర్ టాకింగ్ అబౌట్ మీ? యా, ఓకే, యా, అది నేనండి. అమ్మాయితో అలా మాట్లాడేసింది ఆవిడ. కానిస్టేబుల్ రోల్, అందులో మంచి చేజింగ్ సీన్ ఉంటుంది, కామెడీగా ఫన్నీగా. నేను మన పృథ్వీని ఇరగొట్టే సీన్లు బాగా యాక్ట్ చేశారు. మనసులో ఉన్న కసంత తీర్చుకున్నట్టు కొట్టేసినట్టు. ఒక నైట్ అంతా అయింది షూటింగ్, చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో అప్పుడే
కలిసావా? పరిగెత్తడమే రాత్రంతా, Yeah. పరిగెత్తి But I told that day that night I am very proud of you. Like my colleague anchor Yes. become an heroine. I am very proud. అని అప్పుడు చెప్పా. You remember all these ఐ things? రిమెంబర్. ఇట్లా ఫిల్మ్ నగర్ వీధులంతా పరిగెత్తిచ్చారు కదా రాత్రి Yeah. రాత్రి అంతా. ఆ మధ్యలో రోజు మనకున్న గ్యాప్ లో మాట్లాడుకుందే మన ఇద్దరం. అంతే. అక్కడ ఎవరితో మాట్లాడడానికి ఉంది రాత్రి? So how was that man hero experience? That గుడ్ కదా, నాని గుడ్ ఫ్రెండ్లీ. ఇప్పుడు ఎప్పుడైనా యూ పల్కరింగ్ పింక్ నో, చాలా ఇయర్స్ అయిపోయింది. 2015 16 లాస్ట్ ఇంకా. అని గుర్తుపట్టడేమో ఇప్పుడు చూసి అంత కూడా. సీన్ లేదు. గుర్తుపట్టకపోవడానికి ఐదర్ మళ్ళీ నానికి మెమరీ లాస్ వచ్చింది. Hmm. అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా. గ్యాప్ వస్తే మనుషుల్ని ఎట్లా మర్చిపోతారు? నేను ఏమన్నా మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానా? ఏం చేయించుకోలేదు కదా. ఒకవేళ చేయించుకుంటే అచ్చా, I want to ask something. అని. ఇది దీని రిలేటెడ్ ఎందుకు అప్పట్లాగా సేమ్ వచ్చాగా అట్లా కొంచెం ఒక ఇంచ్ కూడా పెరగలేదు? ఇంచి పెరిగిన స్నేహితుడ చేసేటప్పుడు 45 kgs ఉన్నా, ఇప్పుడు వచ్చేసేసి అదే 44 kgs, ఇప్పుడు 54 kgs ఉన్నా. 10 kg పెరిగిన. బట్ యూ లుక్ లైక్ సేమ్ అప్పట్లాగా ఇప్పట్లాగా సేమ్. ఇంచి పెరిగినా అని అడిగినావు, పెరిగినా అని చెప్పిన. అంటే ఇంచ్ అంటే కరెక్ట్ అంత 10 kg పెరిగానని చెప్తున్నాను కొలిసే కదా. చెప్తావా? ఏదో మాట వరుస కంటాం ఏదో మా ఫ్లోలో. లేదు ఫ్రెండ్స్, 10 kg పెరిగిన. అప్పుడు 44 వెయిట్, ఇప్పుడు 54. ఇందాకే చెక్ చేసుకున్నా. 200 గ్రాములు తక్కువ, 54, సారీ 53. 2 సినిమాలు అయిపోయాయి. మొత్తం ఎన్ని సినిమాలు చేసే ఇప్పటికి? 16. 16 సినిమాస్. లాస్ట్ 6 ఏది? 15 హీరోయిన్ గా చేశా. ఏది అది? 6 సినిమాలు ఇంతవరకు రిలీజ్ అవ్వలేదు తెలుసా నేను హీరోయిన్ గా చేసిన. ఓ, ఎవరా అదృష్టవంతులు హీరోలు? కొత్తోళ్ళే. వాళ్ళు ఉన్నారా ఇప్పటికీ ఫీల్డ్ లో ఉన్నారా? ఉన్నారు. కొంతమంది ఇప్పుడు మంచిగా వెబ్ సిరీస్ చేసుకుంటున్నారు కొంతమంది. సో వై యూ అగైన్ స్టాప్డ్? సినిమాలు చేయొచ్చు కదా అప్పుడప్పుడు, మాకు అనిపించచ్చు కదా. నేను చేస్తాను అంటున్నా సత్తి, వాళ్ళే ఇవ్వట్లేదు. వాళ్ళు ఇప్పుడు కదా 2015 వాళ్ళు ఎందుకు నుంచి ఇవ్వట్లేదు అంటే సంవత్సరానికి ఒక్క సినిమా సెలెక్ట్ చేసుకుంటా. నా దగ్గరకు వచ్చిన వాటిల్లో ఆఖరికి 2 years బ్యాక్ కూడా సినిమా చేశా. కరోనా టైంలో కూడా సినిమా చేశా. వెరీ అన్ఫార్చునేట్, సినిమాలు రిలీజ్ అవ్వట్లేదు. పాపం మంచి ప్రొడ్యూసర్లు వాళ్ళు. కాకపోతే ఏంటంటే చిన్న సినిమా కష్టాల వల్ల పాపం సినిమాలు రిలీజ్ చేసుకోలేకపోతున్నారు. సో యాక్చువల్లీ మీకు చేయాలని ఉంది సినిమాలు, ఈ వెబ్ సిరీస్ అయినా కూడా చేయాలని ఉంది. నాకు ఏదైనా నేను ఇప్పుడే కదా, అప్పుడే చెప్పాను చావలే. అప్పుడు నాకు చిన్న పాత్ర పెద్ద పాత్ర అట్లా ఏం లేదు, మంచి పాత్ర అంతే. పాత్రకి ఇంపార్టెన్స్ ఉండాలి. ఇప్పుడు నాకు ఇంపార్టెన్స్ ఉండాలి, పాత్రకి ఇంపార్టెన్స్ ఉండాలి. అంటే సెట్ లో నాకు ఇంపార్టెన్స్ ఉండాలి, సినిమా క్యారెక్టర్ లో ఇంపార్టెన్స్ ఉండాలి. ఇదేం కొత్త కోరిక, సెట్లు నాకు ఇంపార్టెన్స్ ఉండాలి అదేంటి అంటే అట్లా ఉంటుంది. ఇంకా మన సినిమా ఇండస్ట్రీ గురించి ముచ్చట ఎందుకు ఇంకా మాట్లాడుకోవడం. నాకు అర్థం కానట్టు అర్థమైంది అంతే, అట్లా ఉంటుంది. సరే, ఆ టాపిక్ అట్లా పక్క నుంచి ఇప్పుడు యూ వాంట్ యాక్ట్, సినిమాలు కూడా చేయాలి. 7 ఏళ్ల వయసులో కలగనని అబ్బా, చిన్న పిల్ల ఉన్నప్పుడు అట్లా ఎట్లా కొట్టినట్టు అంత సౌండ్ ఎందుకు? కొంచెం మంచి మాట్లాడుకున్న మర్యాదలుగా అనడం ఎందుకు? ఆ సౌండ్ ఎందుకు అంటే బేసిక్ నేచర్. నా మాట కఠినం కానీ మనసు వెన్న పూస తెలుసా. సరే, విల్ షిఫ్ట్ ఇట్ టు సినిమా టు రాజకీయాలు నౌ. ఇది ఎట్లా ఈ పొరపాటున ఈ వైరస్ ఎట్లా తగిలింది? అదే, ఇది 7 ఏళ్ల వయసు కదా. 7 ఏళ్ల వయసులో హీరోయిన్ అవ్వాలనుకున్నా కదా. అభినందన్ సినిమా చూసి. అవును, ఇదే సినిమా చూసినావు? కాదు, ఇది 8వ తరగతిలో ఉన్నప్పుడు. అప్పుడు ఊర్లో ఉన్నాం కదా మేము. మా అమ్మని సర్పంచ్గా పోటీ చేయమన్నారు. మా అమ్మ నాకు ఈ రాజకీయాలు అవి పడవు, నేను చెయ్యను అనింది. నాకేమో ప్రెసిడెంట్ గారి అమ్మాయిని పిలిపించుకోవాలని ఆశ పుట్టింది. ఇప్పుడు మా అమ్మని సతాయించి, అమ్మమ్మ ప్లీజ్ అమ్మ కంటెస్ట్ చేయమ్మా, నేను ప్రెసిడెంట్ గారు అమ్మ. మా ఊర్లో ఏ పార్టీ అయితే ఉందో ఆ పార్టీ పక్కాగా గెలిచేది. అప్పుడు మా ఊర్లో టీడీపీ ఉండేది. ఇంకా టీడీపీ ఎవరు నిలబడినా ఇంకా గెలుస్తారు, వేరే అసలు అప్పట్లో నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ సంవత్సరం చెప్తే నా ఏజ్ తెలుస్తుంది. స్మార్ట్. చిన్నప్పటి నుంచి. సో అట్లా మా అమ్మ సర్పంచ్ అవ్వలేదు, కనీసం నేనన్నా సర్పంచ్ అవుదాం అంటే నేను 8వ తరగతి చదువుతున్నాను ఫీల్ అయ్యాను. అట్లా పుట్టింది నాకు ఆలోచన. వై ఓన్లీ బీజేపీ వెన్ యూ జాయినింగ్? వై జాయినింగ్ బీజేపీ ఎందుకంటే మా ఇంట్లో ఫస్ట్ మా గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి కూడా ఈ దేశభక్తి. ఆర్ఎస్ఎస్ కాదు, ఆర్ఎస్ఎస్ అసలు లేదు. అందరు ఆర్ఎస్ఎస్ అంటారప్ప. ఆర్ఎస్ఎస్ ఇప్పుడు మీరు స్వయం సేవకు ఉండొచ్చు, మీరు సమాజానికి మంచి చేస్తున్నారంటే మీరు స్వయం సేవకే. ఇంకా అది వాళ్ళంటే వాళ్ళ ఐడియాలజీ వాళ్ళ స్కూల్కి వెళ్ళే, లేకపోతే వాళ్ళ మీటింగ్లకు వెళ్ళో అలవర్చుకొని అక్కర్లేదు. దేశం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, మన దేశంకి అన్యాయం జరగకూడదు అనుకుంటే మీరు స్వయం సేవకే. సో అట్లాంటి ఏ ఆర్గనైజేషన్కు సంబంధం లేని స్వయం సేవకు మా తాతగారు.
సో అట్లా అప్పటి నుంచి మా ఫ్యామిలీలో అది దేశభక్తి కొంచెం బాగా ఎక్కువ. మా అమ్మ అన్ని దేశభక్తి కథలు చెప్పుకుంటూ పెంచింది. సో అట్లా అట్లా దేశం ధర్మం అని మన ఐడియాలజీకి ఏదైనా మనం ఎట్లా పెరుగుతామో అట్లాంటి సిద్ధాంతాలకే అట్రాక్ట్ అవుతాం సహజంగా. సో అలా బాగా బీజేపీ వాళ్ళు అట్రాక్ట్ అయ్యారు. అట్లా అట్రాక్ట్ అయ్యాను. మోడీ వచ్చిన తర్వాత ఇన్స్పైర్ అయ్యా బాగా. 2014-15 అట్లా అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నా. నాకు 16-17లో భలే ఎక్కింది. భలే కదా అసలు నేను దేశంలో ఎట్లా మార్పు చూడాలనుకున్నా. చిన్నప్పుడు బుక్స్ చదువుకున్నప్పటి నుంచి అట్లా మార్పు చూసినప్పుడు నాకు మంచిగా అనిపించాడు. ఒక ఇన్స్పిరేషన్ లీడర్ అనిపించాడు. సో ఇది రైట్ టైం నేను జాయిన్ అవ్వటానికి. ఎప్పుడు మా అందరు అంటారు కదా సమాజంలో యువత రావాలి రాజకీయంలోకి, కొత్త బ్లడ్ రావాలి, కొత్త ఆలోచనలు రావాలని. మనం అన్నమే తప్ప వెళ్ళమా? సో మనం అన్నం ఎందుకు, మనం వెళ్ళడమే అంతే. మళ్ళీ ఎందుకు ఎక్కువ అనిపించట్లేదు మరి రాజకీయాల గురించి పెద్ద అంటే అన్నట్టుగా ఉండడం ఎందుకు? రాజకీయంలో ఉండాలంటే డబ్బులు చాలా కావాలి. ఈ విషయం ఎప్పుడు తెలిసింది? 8th క్లాస్ తెలియలేదు. అప్పుడు తెలియలే. ఇది ఎప్పుడు తెలిసింది? 8th క్లాస్ జాయిన్ అయినప్పుడు కూడా జాయిన్ అయినప్పుడు తెలుసు, కానీ ప్రాక్టికల్ గా తెలియదు. ఏదైనా అంతే. మనకు ఏదైనా ఒక డ్రీమ్ ఉన్నప్పుడు ఏదైనా అంతే. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో బతకాలని వస్తాము. బతకాలని వచ్చినప్పుడు ఆఫర్లు వచ్చే వరకు మన తిండి, మనం ఉండే రూము, రెంట్ ఇవన్నీ మన ఖర్చులే కదా. సో పాలిటిక్స్లో కూడా అంతే. పాలిటిక్స్ అనేది సర్వీస్, అసలు ఎర్నింగ్ సోర్స్ కాదు అది. సరే పాలిటిక్స్ని వాడుకొని ఎర్న్ చేసే వాళ్ళు వేరే ఉంటారు. మనకు తెలివితేటలాడి అంత తెలివితేటలు ఉంటే సినిమా ఇండస్ట్రీలో ఉంటానుగా. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ కంటే ఆడపిల్లలకు ఆనెస్ట్గా మాట్లాడితే డబ్బులు సంపాదించుకునే ప్లేస్ ఉందా? మనకు అంత తెలివితేటలు లేవు. కాబట్టి ఏదో మంచి చేద్దామని వచ్చా. కానీ అడుగు పెట్టిన రోజు దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళినా మన డబ్బులే. ఇంట్లోంచి మొదలైన దగ్గర నుంచి కార్కి, పెట్రోల్కి, డ్రైవర్కి, మనతో వచ్చే మనుషులకి, మన తిరిగడానికి అన్నింటికి మన డబ్బులే కదా. డబ్బులు ఖర్చు అయిపోతూ ఉన్నాయి. నేనైతే ఫైనల్గా ఏదంటే వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు నాకు. నేను అసలు ప్రయత్నం చేయలేదు, అది అదృష్టం. వాళ్ళే పిలిచి ఇచ్చారు. గుంటూరు 2 నుంచి ఇచ్చారు. గుంటూరు 2 నుంచి నేను జాయిన్ అయిన 10 నెలలకే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. సో 2019 తెలియదా సత్తి? No, you know na, you don't know na. Don't know. 2019లో కంటెస్ట్ చేసిన గుంటూరు 2 నుంచి. తెలుసు మేము ఓడిపోతామని తెలుసు. బీజేపీ అసలు ఆంధ్రాలో ఏది గెలవదని తెలుసు, కానీ పోటీ చేశాను. అందరూ ఎట్లా కష్టపడ్డారు అట్లానే కష్టపడ్డారు. అందుకని ఇచ్చిండ్రా టికెట్? అట్లా కాదు, నేను పార్టీ అమ్మాయిని కదా. ఓకే. ఇప్పుడు గెలుస్తామా ఓడిపోతామా బీజేపీకి సంబంధం ఉండదు. పని చేస్తున్నావా లేదా? మన కృష్ణుడు చెప్పిందే, పార్టీ రాష్ట్రాలకు ఏం చేస్తుంది, అసలు మొత్తం దేశానికి ఏం చేస్తుంది అన్నది తెలియచెప్పడమే స్పోక్స్ పర్సన్ బాధ్యత. అక్కడ డబ్బులు వచ్చేది లేదు, ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, ఏమీ జరగదు. ఎందుకు ఇవ్వలేదు మీకు? అంటే నేను బాగా మాట్లాడతాను కదా, అందుకే ఇవ్వలేదు. స్పోక్స్ పర్సన్ బాగా మాట్లాడాలి కదా. అంతే కదా. ఎవరైనా ఏ పార్టీ అంటే మా పార్టీ మొత్తం అంతా తప్పు అని అందరూ ఎక్కడైనా ఏం జరుగుతుందంటే ప్రాంతాలని బట్టి. జనరల్గా ఏంటంటే సౌత్లో బీజేపీ వీక్. ఎందుకు వీక్ అంటే ఇక్కడ లీడర్స్ వీక్. ఆనెస్ట్గా చెప్పుకోవాలంటే లీడర్స్ వీక్ ఉన్నప్పుడు ఏంటి, ఆ లీడరే వీక్ ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఎవరు ఎదుగుతున్నా సరే వాళ్ళని ఎదగనివ్వరు. పోనీ ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఆపుతారా? ఆపరు. ఆ లిబర్టీ కూడా ఉంది. లాస్ట్ సింపుల్గా హౌ ఇస్ దిస్ గవర్నమెంట్ అబౌట్ ఇన్ తెలంగాణ? తెలంగాణ గవర్నమెంట్ పాపం చూస్తున్నారు కదా. పాపం ఎవరు? ప్రజలు పాపం. వాట్ ఈస్ అప్పుడు రేవంత్ రెడ్డి సార్? రేవంత్ రెడ్డి సార్ కూడా పాపమే. పాపం కేసీఆర్ పాపం. అదే కేసీఆర్ పాపం వల్ల, కేసీఆర్ చేసిన పాపం వల్లే ఈయన పాపం అయిపోయి రాష్ట్రం అప్పులు అయిపోయేసేసి ఇస్తానన్న 500 గ్యాస్ ఇవ్వట్లేదు. పాపం ఓన్లీ ఉచిత బస్సు మహిళలకు ఇస్తున్నారు, ఎందుకంటే బస్సు అవైలబుల్ ఉంది కాబట్టి. పాపం రైతులకు ఇస్తానన్నది ఏవో వాళ్ళకి డబ్బులు ఇస్తారు కదా రైతులకి, ఆ డబ్బులు ఇవ్వట్లేదంట. కరెంటు కూడా ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వట్లేదు. పైగా అప్పుడే చెప్తారు 5 గంటల కంటే మీకు ఎందుకు ఎక్కువ కరెంట్ అని. ట్విస్ట్ ఆఫ్ ద ఎపిసోడ్ అంటే హైదరాబాద్ సిటీలో కూడా కరెంటు కట్ చేస్తున్నారు 2 గంటలు. అవో స్కామ్ గ్రేస్తో పోలిస్తే బీఆర్ఎస్ చాలా బెటర్. గుడ్డి కంటే మెల్లమెల్ల అని చెప్పేసి ఏమీ కనిపించకుండా అప్పుడే అప్పుడే కనిపిస్తుందా మీకు? అసలు స్కామ్ గ్రేస్ అనే పార్టీని అదొక అంతే. అటు చూడండి, కర్ణాటకలో గెలిచిందే ఆడ సంఖ నాకిపోతున్నారు. మన షాపులో మనం హనుమాన్ చాలీసా పెట్టుకుంటేనే బయటికి లాగి గుడ్డలోడు తీసి కొడుతున్నారు. అట్లుంటది. అది మేకప్ వార్త కదా. అది మేకప్ వార్త కాదు కదా, మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది కదా. పట్టుకొని కొట్టిన వాళ్ళు ఎవరు? కొట్టిన వాళ్ళు వేరే కమ్యూనిటీ వాళ్ళు. ఇక వేరే కమ్యూనిటీ వాళ్ళను కూడా మళ్ళీ మేకప్ వేసి పిలుచుకొస్తారా ఏంటి వేరే కమ్యూనిటీ వాళ్ళను? ఓన్లీ కర్ణాటక అయింది. కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది కదా. నాకు వచ్చినదే
కర్ణాటకలో అయింది, దాని హైలైట్ ఎందుకు ఎందుకు చేస్తారు? కర్ణాటకలో ఒక అతనికి మినిస్ట్రీ ఇవ్వగానే వాళ్ళ పార్టీలో పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేశారు. పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు చేసే కల్చరు ఒక్క కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే వస్తుంది. భారతదేశంలో ఉండి పాకిస్తాన్ జిందాబాద్ అనేది. టెల్ సంథింగ్ అబౌట్ పాపం అబౌట్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు పాపం ఆయన కూడా ఏం చేస్తాడు, అధికారం లేదు, వయసు అయిపోయింది పాపం ఆయన. అందరు పాపమే. అందరు పాపం అయిపోయింది. నాకు ఇక సత్తిపండుని చూస్తే ఇంకా నాకు అందరినీ పాపం అనిపిస్తూ ఉంది. టెల్ సంథింగ్ అబౌట్ పవన్ కళ్యాణ్ బాబు. ఆయన కూడా పాపమే పాపం. ఆయనకు అనవసరంగా 4వ పెళ్లి చేశా. 4వ పెళ్లి చేసిండ్రా? ఫిగర్ కత్తిలా ఉంది చూసారా? ఎవరు? జగన్మోహిని అని చెప్పేసి జన సైనికులు ఫోటో తయారు చేశారు. ఏ మాటకా మాట గొప్పలే, బ్యూటిఫుల్గా ఉంది. మొగోడికి పుట్టి బతికిపోయింది, కానీ ఆడపిల్లకి పుట్టిందంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు. ఎంత అందంగా ఉంది. చేసుకున్నా మళ్ళీ డైవర్స్ ఒకవేళ పొరపాటు. 4వ పెళ్ళాం కదా, డివోర్స్ ఉండదు. ఇంకా ఈ ఆడ వయసు అయిపోయింది, ఓపిక ఉండదు. పాపం ఇది ఒకటి ఉందా మళ్ళీ? సరే ఊరికే సరదాగా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ ఏముంది, అలయన్స్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు టీడీపీతో కలిశారు, మా పార్టీతో కలిశారు. సో కొంచెం కష్టపడితే ఈసారి జనసేనకు మంచి సీట్లు వస్తాయి ఆంధ్రాలో. మీరు వెళ్ళి ఏమైనా చేస్తున్నారు అక్కడ? లేదు నేను అది నేను వర్చువల్ చేస్తున్నాను కదా. ఎప్పుడు అందరు అనుకుంటారు ఏదో ఫీల్డ్లో దిగి వెళ్ళి చేస్తేనే అది. ఇప్పుడు పొద్దున్న లేస్తే మన చేతిలో ఫోన్లు పట్టుకొని ఉంటున్నాం. ఏ న్యూస్ అయినా మనం ఫోన్లోనే చూస్తున్నాం. టీవీ ముందు కూర్చొని న్యూస్ చూసి ఓపిక ఉందా మనకు? ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ మాత్రం ఎందులో చూడడానికి చేస్తున్నాం? తీసుకొచ్చి మళ్ళీ యూట్యూబ్లో పెడతారుగా, మళ్ళీ దాన్ని ఎక్కడ చూస్తాం? ఫోన్లోనే చూస్తాం కదా. సో నేను ఏం చెప్పాను, నాకు స్పోక్స్గా ఉండడం ఇష్టం. నేను ఆ స్పోక్స్ జాబే చేస్తాను, మోటివేట్ చేస్తాను. మరి ఇక్కడ బీజేపీ గురించి ఏమైనా చెప్తున్నారా? చెప్తున్నా తెలంగాణలో తెలంగాణ ఎలక్షన్స్ గురించి, ఆంధ్ర ఎలక్షన్స్ గురించి. అవును, తెలంగాణలో వస్తాయి మంచిగా ఎంపీ సీట్లు వస్తాయి ఈసారి. ఓకే, జనాలు చాలా తెలివైన వాళ్ళు. దేశంలో ఏ పార్టీ వస్తుందో చూసుకొని దాన్ని కోటేస్తారు. జనాలు చాలా తెలివైన. మరి ఇప్పుడు జనాలు అంటే పిచ్చోళ్ళ కాంగ్రెస్ చేసింది కదా, టీఆర్ఎస్ కాకుండా. జనాలు పిచ్చోళ్ళు కాదు, తెలివైన వాళ్ళు. వాళ్ళు ఆ పథకాలు ఈ పథకాలు అన్ని ఇస్తామన్నారు కదా, వస్తాయని వేశారు. పిచ్చోళ్ళు ఎందుకు అవుతారు వాళ్ళు? అవి ఇస్తాం ఇవి ఇస్తామన్నారు కదా, ఇస్తామన్నారు కాబట్టి అవి వస్తున్నాయి కదా అని చెప్పి వేశారు. ఆయన కాకుండా వేశారు, ఈయన గెలిపించారు అంతే. 10 ఏళ్ళు చూసిండ్రు కదా కేసీఆర్ని. కొంత నిరుత్సాహం ఉంది. ఏదైనా సరే 10 ఏళ్ళు చూసిన తర్వాత కొంచెం విరక్తి రావడం అన్నది సహజంగా జరుగుతుంది. ఆ మూమెంట్ని వీళ్ళు క్యాష్ చేసుకోకుండా పాపం లూజ్ చేసుకున్నారు. అండ్ హౌ వాస్ దిస్ అవర్ చాటింగ్, చిట్ చాటింగ్? వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్. టెన్షన్ ఇన్ బ్రెయిన్, ఇన్ హార్ట్. బికాజ్ బర్త్డే పార్టీకి పోవాలి కదా నేను. మొత్తం యూ బ్రోకప్. నాకు 6 months పోగానే ఇంగ్లీష్ మొత్తం పోయింది ఈ ఒక్క ముక్కతో. మీరు మాట్లాడిన ఐ బ్రేకింగ్ గోయింగ్ ఏదో అన్నారు. ఇప్పుడు నేను ఇప్పుడు బయటికి పోతుంటే వచ్చి ఇంటి దగ్గర కూర్చొని బలవంతంగా బర్త్డే పార్టీకి వెళ్ళేదాన్ని క్యాన్సిల్ చేయించి 1 hour ఇక్కడ లాక్ చేసి మళ్ళీ ఎట్లా అనిపించింది అంట డిస్కషన్. సో యూ గో టు బర్త్డే తర్వాత విల్ క్యాచ్ అప్. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మాత్రం అట్లా ఇంటి దగ్గరకు వచ్చి కాకుండా కొంచెం ముందే ఫోన్ చేసి చెప్పి రావా ప్లీజ్. సో విల్ డూ మీట్ ఇన్ నెక్స్ట్ టైం అగైన్. నైస్ మర్యాదస్తుల లక్షణం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సిట్టింగ్ సో మచ్ సేఫ్. బర్త్డే క్యాన్సిల్ ప్రోగ్రామ్ చేసుకొని కేక్ ఏమన్నా పట్టుకు రావాలా? నేను వస్తే అడ్రస్ చెప్తే నేను వచ్చి తీసుకుంటాను. పార్సల్ కూడా ఇస్తే మా ఫ్యామిలీ కూడా తీసుకుంటాను. ఇదండి ఈ రకంగా మాధవి లత, పెద్ద స్వార్థపరులు మాధవి లత. మాధవి ఒక పేరు, లత ఈ 2 పేర్లు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది మాధవి లతకి. ఇది ఒకటి ఎండింగ్లో చెప్పు ఒకసారి. అంత స్వార్థం ఎందుకు మీ అమ్మకి? అమ్మకా నాన్నక? ఉబ్బిని నాన్నక? మా అమ్మమ్మ పెట్టింది పేరు మాధవి లత. 2 పేర్లు కాదు, అది మాధవి లత అన్నది ఏదో రకరకాల మాధవి అని ఒకరి పేరు ఉంటుంది, లత అన్నది చాలా ఉంటది. అట్లా సపరేట్ చేస్తే 2 మీనింగ్లు వస్తాయి. మాధవి అంటే లక్ష్మీదేవి. సమ్ పీపుల్ కాల్స్, నా ఫ్రెండ్స్ కొంతమంది అయితే మనీ ట్రీ అని పిలుస్తారు. మాధవి అంటే లక్ష్మి కదా, లత అంటే తీగ కదా. సో మనీ స్ట్రింగ్ అంటారు నన్ను. లక్ష్మి తీగ తెలుగులో చెప్పాలి. ఎనివే అడిగినందుకు బై విల్ సీ నెక్స్ట్ టైం, నెక్స్ట్ మీటింగ్. Yeah.